వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. రిలేషన్షిప్లో ఏదైనా చిన్న సమస్య వచ్చి దూరం అయితే మనము ఎంత పెయిన్ని, ప్రెజర్ని, స్ట్రెస్ని అనుభవిస్తాం కదా. ఇవాళ ఈ స్ట్రెస్ని, పెయిన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం చేస్తే మళ్ళీ మనం నార్మల్ అవుతాం అన్న విషయాలను తెలుసుకుందామా. మరి చాలామంది ఈ పెయిన్ని, స్ట్రెస్ని, ప్రెజర్ని హోల్డ్ చేయలేక, హ్యాండిల్ చేయలేక సూసైడల్ టెండెన్సీస్తో, బ్యాడ్ హ్యాబిట్స్తో ఇబ్బంది పడుతూ లైఫ్ని పాయిజన్ చేసుకుంటున్నారు. సో ఇవాళ మనం దానికి చెక్ పెట్టడానికి ట్రై చేద్దామా. మరి అసలు మొదటిగా ఎందుకు మన బ్రెయిన్ ఇలా వర్క్ చేస్తుంది? ఎవరైనా ఎమోషనల్గా మనతో కనెక్ట్ అయిన వాళ్ళు దూరం అయితే మన బ్రెయిన్ ఎందుకు ఇలా యాక్ట్ చేస్తుంది అన్న తెలుసుకుందామా. మరి నెంబర్ 1, అటాచ్మెంట్ బాండింగ్. అంటే ఎవరైతే మనల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో దూరమైనప్పుడు వాళ్ళతో మన అటాచ్మెంట్ అన్నది ఆ లెవెల్లో ఉందన్నమాట. సో మన టైంని మనం వాళ్ళకి ఇస్తున్నాం. ఆ టైంలో మనం వాళ్ళతో గడిపిన క్షణాలు, ఆ రోజు సిచ్యువేషన్స్, అలాంటివన్నీ మనకు గుర్తు రావడం వల్ల మనలో బాధ అన్నది ఎక్కువైపోతుంది. అటాచ్మెంట్ బాండింగ్లో ఆ పెయిన్ని, ప్రెజర్ని మనసుకి తీసుకుని బ్రెయిన్ మనకి పెయిన్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో మన మనసు ఎక్కువ ఇబ్బంది పడి మన బాడీ కూడా దాన్ని ఫీల్ అవుతుంది. అలాగే ఫ్యూచర్ వాళ్ళతో ఇలా ఉంటుంది అని మనం ఇమాజిన్ చేసుకుంటాం. ఆ ఇమాజినేషన్ మనల్ని ఇంకా భయానికి గురి చేస్తుంది. ఇలా అనుకున్నాం కదా, ఇప్పుడు ఎలా మన లైఫ్ అన్నది చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది అటాచ్మెంట్ బాండింగ్. నెంబర్ 2 ఏంటంటే నెక్స్ట్ మన లైఫ్ ఏంటి అన్న సెల్ఫ్ డౌట్లో ఉండిపోతుంది. మనము ఇప్పుడు ఎలా బ్రతకాలి, మన పొజిషన్ ఏంటి, ఒకవేళ మనం సిస్టర్ అయితే ఎలా మన బ్రదర్ లేకపోతే, ఒకవేళ మనం వైఫ్ అయితే ఎలా మన హస్బెండ్ లేకపోతే, ఒకవేళ మనం డాటర్ అయితే ఎలా మన ఫాదర్, మదర్ లేకపోతే అన్న ఆలోచనలు మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అవునా కాదా? సో ఇలా సెల్ఫ్ డౌట్ అనేది మనలో స్టార్ట్ అయిపోతుంది. సో మన బ్రెయిన్ ఇలా యాక్ట్ చేయడం వల్ల మనము ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాము. అండ్ నెంబర్ 3, కాగ్నిటివ్ ప్రాసెసింగ్. అంటే అసలు ఇలా జరిగింది కదా, ఇది మళ్ళీ మారుతుందేమో, ఇదే నిజమో కాదో, మళ్ళీ వాళ్ళు మన కోసం వస్తారేమో, మళ్ళీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారేమో, మళ్ళీ మన లైఫ్ బాగుంటుందేమో అన్న హోప్. కానీ ఇంత మనల్ని హేట్ చేసేవాళ్ళు మళ్ళీ మన కోసం వస్తారా? మనల్ని ఎప్పుడూ సరిగా చూసుకోలేదు కదా. అంటే ఆ క్షణంలో మనకి వాళ్ళు చేసిన నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తాయి. వాళ్ళు ఎన్నో పాజిటివ్ చేసి ఉంటారు, ఎన్నో మనం మంచిగా ఉండాలని ఆలోచించుంటారు, ఎంతో మంచి మనకి చూపించుంటారు, ప్రేమనిచ్చుంటారు, అభిమానాన్ని ఇచ్చుంటారు, అన్నీ చేసి ఉంటారు. కానీ ఈ భయం వల్ల, కాగ్నిటివ్ ప్రాసెస్ వల్ల మనకి ఎక్కడ లేని నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు మనము ఎక్కువ ఫియర్కి లోన్ అయిపోతాం అన్నమాట. నెక్స్ట్ 4th 1, స్ట్రెస్ రెస్పాన్స్. అంటే మన బాడీలో మన బ్రెయిన్ కార్టిజోల్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి స్లీప్లెస్నెస్గా ఉండడము, అదే ఆలోచించడము, డిస్టర్బ్డ్గా ఉండడము, లో మోటివేషన్ ఉండడం. ఎంతమంది ఎంతసేపు ఎంత చెప్పినా నా వల్ల కాదు, ఇంక నేను బ్రతకలేను, ఇంక నా వల్ల కాదు, తను లేకుండా నా జీవితం లేదు అని మీ మైండ్ పదే మీకు చెప్తూనే ఉంటుంది. ఆ మెమరీస్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మీరు ఎంత సాధ్యులైనా అసాధ్యులుగానే ఆ క్షణం మీకు మీరు అనిపిస్తారు. ఇది మనకి మన బ్రెయిన్ చేసే ప్రాసెస్ వల్ల మనం ఇలా ఉండిపోతామన్నమాట. సో ఇలా మన బ్రెయిన్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే అసలు ఏం చేయాలి? ఈ పెయిన్ని ఎరేజ్ చేయడం మన వల్ల అవుతుందా? కదా, ఎరేజ్ చేయలేం. అయితే మనం చేయాల్సింది ఏంటంటే టు ప్రాసెస్ రీబిల్డ్. మళ్ళీ మనని మనం నిర్మించుకోవాలి. ఎలా అన్నది తెలుసుకోవడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఎంత ప్రాబ్లం వచ్చినా, ఏం జరిగినా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తే మనం ఇందులో నుంచి బయటకు రాగలం అన్నది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. మీరు నిజంగా ఈ రిలేషన్షిప్ పెయిన్ని మరియు స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న 5 స్ట్రాంగ్ ఓవర్కమ్ స్ట్రాటజీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి RFPS. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1 ఏంటంటే రీబిల్డ్ యువర్ బ్రెయిన్.
మిమ్మల్ని మీరు తక్కువగా అస్సలు చూసుకోవద్దండి. ఎందుకంటే ఎవరో వచ్చి మీరు ఇది అని చెప్పడం ఏంటి? ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినా మీరు నిజం కదా. మీరు నిజాయితీగా ఉన్నది నిజం, మీరు నిజాయితీగా అభిమానించింది, ప్రేమించినది, బ్రతికింది నిజం కదా. కాబట్టి ఎవరో మిమ్మల్ని మీరు నిజం అని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా మీ బ్రెయిన్ని మీరు మళ్ళీ రీఫ్రేమ్ చెయ్యండి. మీరేంటి అన్నది మీ బ్రెయిన్కి చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పుడే మీ బ్రెయిన్ తీసుకుంటుంది. అండ్ నెంబర్ 2, యాక్సెప్ట్ ది ఎమోషన్. ఎప్పుడు బాధని ఎవరికీ కనిపించకుండా దాచేయాలి అని అనుకోకూడదు. మనలో మనకి బాధ వచ్చినప్పుడు ఏడ్చాలి, బాధపడాలి, దాన్ని అక్కడి వరకు కంప్లీట్ అయ్యేంత వరకు ఏడ్చేసేయాలి. ఫస్ట్ ఏడ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక జర్నలింగ్లో మనకి నచ్చిన బుక్లో ఫస్ట్ మనము ఈ రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడానికి ఏమైనా మిస్టేక్స్ చేశామా అన్నది నోట్ చేయాలి. ఇంకేదైనా చేస్తే మన రిలేషన్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉన్నదా అన్నది కూడా నోట్ చేయండి. ఈ రెండిటి తర్వాత మీరేంటి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి అన్న పాయింట్స్ కూడా ఒక 5 నోట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు నెక్స్ట్ ఏం చేయాలి అన్న గోల్ క్లారిటీ మీకు వస్తుంది రిగార్డింగ్ టు మీ రిలేషన్షిప్. ఓకే, సో మీరు ఇలా ఈ 5 రాయండి మినిమం. అండ్ నెంబర్ 3, బిల్డ్ న్యూ రొటీన్. మీరు పాత పనులే చేస్తూ పాత రోజుల్లోనే ఉంటే మళ్ళీ పాత వాళ్ళే గుర్తొస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్తగా ఏదైనా చేయాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, ఏదైనా హాబీస్ మీకు ఇంత ముందు లేనివి ఇప్పుడు కొత్తగా ప్రయత్నించండి. మ్యూజిక్ నేర్చుకోవడం, చెస్, కరాటే, ఇలాంటివి ఏదైనా సరే. ఇలాంటివి చేయడం వల్ల మీ సర్కిల్ మారుతుంది. మీతోటి ఉన్న మనుషులు కొత్త వాళ్ళు రావడం వల్ల వాళ్ళతో పరిచయాలు, మీ పాత జ్ఞాపకాలు మర్చిపోవడానికి చిన్న అవకాశం ఉంటుందన్నమాట. సో కొత్త రొటీన్ని మీరు అలవాటు చేసుకోగలిగితే ఉన్న సమస్య నుంచి కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం వల్ల ఇది మీరు కొంచెం మర్చిపోవడానికి, ఫ్రెష్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ నెంబర్ 4, సీక్ కనెక్షన్స్, నాట్ ఐసోలేషన్. ఎంతసేపు అయినా అందరికీ దూరంగా ఒంటరిగా ఒక రూమ్లో ఉండిపోతే ఆ పరిస్థితిని మనం ఎప్పటికీ మర్చిపోలేం, ఎప్పటికీ అందులో నుంచి బయట రాలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన వాళ్ళు, మనకు నచ్చే వాళ్ళు, మనల్ని నమ్మే వాళ్ళు, మన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా పార్టీస్, ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వెళ్ళడం వల్ల మనలో ఉన్న సమస్యని మన ట్రస్టెడ్ పర్సన్స్తో మనం షేర్ చేసుకోవడం వల్ల ఈ సిచ్యువేషన్ని మనం ఓవర్కమ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఒంటరిగా ఒకే రూమ్లో ఎంతసేపు ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు? నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా సంవత్సరాలు ఉన్నా మన సమస్య సాల్వ్ అవ్వదు, అవునా కాదా? కాబట్టి బయట రండి, బయట ప్రపంచాన్ని చూడండి, అందులో కలవండి. అప్పుడే మీకున్న సమస్యని మీరు ఓవర్కమ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ 1, స్ట్రెంగ్తెన్ యువర్ సెల్ఫ్. ఎలా అంటే మీరు అఫర్మేషన్స్ వినడం, మీకు కావాల్సినవి, మీరున్న సిచ్యువేషన్లో ఎలాంటి అఫర్మేషన్స్ వినాలి అన్నది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. అందులో ఉన్న మేనిఫెస్టేషన్స్ అండ్ అఫర్మేషన్స్ మిమ్మల్ని నిజంగా మీరున్న సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి 100% యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇవి హిప్నోథెరపీతో కలిపి మేనిఫెస్టేషన్ అండ్ అఫర్మేషన్స్ ఈ 3 కలిపి చేసేటివి కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. ప్రతిరోజు 21 days కంటిన్యూస్గా మీరు ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని లేదా పడుకొని ఇవి వినడం వల్ల మీ మైండ్ ఏమవుతుందంటే పాత పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి కొత్త ఆలోచనల్లోకి ఖచ్చితంగా ముందుకెళ్తుంది. మనం ఇక్కడ మీ మైండ్ని ట్యూన్ చేస్తున్నాం అఫర్మేషన్స్ ద్వారా, మైండ్ మేనిఫెస్టేషన్స్ ద్వారా, హిప్నోథెరపీ ద్వారా. కాబట్టి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను అది మీకు అప్లోడ్ చేస్తాను దీంతో పాటు. సో అది మీకు బాగా యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎంతసేపు అయినా ఈ హీలింగ్ని మనం చేయాలనుకుంటే మన ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి. ఎంతసేపు మనం ఉన్నదే మన ప్రపంచం కాదు, వేరే ప్రపంచంలోకి మనం వెళ్తే అదే మన ప్రపంచం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచే బయట వచ్చి మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ టు యూ ఆల్.